ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వడ. మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి కంపెనీలనే ఇతర రాష్ట్రాలకు పారిపోయేదాకా నానా చిత్రహింసలు పెట్టారు. భూ కేటాయింపులు చేయలేదు, కమిషన్లు అటు ఇటు అని చెప్పేసి గందరగోళం సృష్టించారు. ఇటు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, కంపెనీలు రాలేదు. కానీ ఇప్పుడు కంపెనీలు తరలి వస్తుంటే వాటికి కేటాయించిన భూముల విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వైజాగ్లో ఉర్సా క్లస్టర్స్కి 99 పైసలకే ఎకరం భూమిని కేటాయించారంటూ ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వైసీపీ విధానాలని, ఆ విమర్శల్ని ఎలా చూడాలి? ఇప్పుడు వాస్తవంగా వైసీపీ ఎక్కుపెడుతున్న విమర్శ అర్ధరహితం, అసత్య ప్రచారం. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఉర్సా క్లస్టర్కి ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పర్టైజ్ లేదు, వాళ్ళకి అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగే ఫైనాన్షియల్ క్యాపబిలిటీ లేదు. ఈ విమర్శలు కనుక వాళ్ళ వైపు నుంచి ఎక్కువ పెడితే దాన్ని వివరణ ఇచ్చి తీరాల్సిన బాధ్యత ఆ కంపెనీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి. ఆ విధమైన ప్రస్తావన తేవటాన్ని మనం కూడా స్వాగతిద్దాం. కానీ 99 పైసలకే కేటాయింపులు చేశారనేది పూర్తి స్థాయి అవాస్తవాలతో కూడుకున్న ప్రచారం. అక్కడ కేటాయింపులు చేసింది డేటా సెంటర్ కోసం ఎకరం 50 లక్షలకు కేటాయింపు చేశారు. అలాగే ఐటీ కంపెనీ కోసం ఎకరం 1 కోటి రూపాయలకి కేటాయింపు చేశారు. ఓకే. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మనం హైదరాబాద్లో ఓపెన్ బిడ్డింగ్ జరిగినప్పుడు ఎకరం 100 కోట్లకి కొన్న ఆక్షన్లు చూసాం మనం. అంటే హైదరాబాద్ లాంటి ఒక ఎస్టాబ్లిష్డ్ నగరంలో ఒక కంపెనీ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి మాకు భూమి కేటాయింపులు చెయ్యండి అని చెప్పని అడిగే విధానం ఒకటి ఉంటుంది. ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకొని అంటే తన పాలసీకి అనుగుణంగా భూమి కేటాయింపులు చేయడం ఒక ఎత్తు. లేదు అనుకున్నప్పుడు మేము ఆక్షన్ కండక్ట్ చేస్తూ ఉన్నాము, మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఓపెన్ బిడ్డింగ్లో హైయెస్ట్ బిడ్డర్ ఎవరైతే వాళ్ళకి మేము కేటాయింపులు చేస్తామని చెప్పని ప్రభుత్వాలు టర్మ్స్ డిక్టేట్ చేసే స్టేజ్ ఒకటి ఉంటుంది. సహజంగా ఏమవుద్ది, భూమి రేట్ అనేది డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది భూమి కావాలి అనుకుంటుంటే భూమి వ్యాకోచించదు, భూమి లిమిటెడ్ రిసోర్స్. ఆ భూమి మీద 10 మంది ఆసక్తి కలిగి ఉంటే భూమికి విలువ పెరుగుద్ది ఖచ్చితంగా. ఎవరు కొనేవాళ్ళు లేకుంటే భూమి విలువ, భూమి అక్కడే ఉంటుంది, భూమి ఎక్కడికి పారిపోదు. 10 మంది కోరుకుంటుంటే డిమాండ్ పెరుగుద్ది, ఎవరికి అక్కర్లేదు అనుకున్నప్పుడు మార్కెట్ డిప్రిషియేట్ ఉంది. అప్రిషియేషన్, డిప్రిసియేషన్ అనేది డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ హైదరాబాద్ లాంటి నగరంలో ప్రభుత్వం టర్మ్స్ డిక్టేట్ చేయగలుగుతుంది, ఈరోజు చేయగలుగుతుంది. కానీ 1997, 98 నాటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. ఆ రోజు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారితో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 10 నిమిషాల అపాయింట్మెంట్ కోసం అయ్యా అప్ప అని బతిలాడుకునే పరిస్థితి. ఆయన నేను రాజకీయ నాయకులకి అపాయింట్మెంట్ ఇవ్వను అంటున్నాడు. కాదయ్యా, మీతో మాకు అవసరం ఉంది, మాతో మీకు అవసరం ఉందా లేదనేది మాతో మాట్లాడిన తర్వాత మీకు నిర్ధారణ అవుద్ది. మీరైతే మాకు ఒక 10 నిమిషాల అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు సర్వసహా అధికారాలన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. కానీ ఆ విషయం ఆ కార్పొరేట్ అధినేతకు తెలియదు, అవసరం కూడా లేదు ఆయనకి. ఆయన దేశాధినేతలతోటే సరిగ్గా కలవట్లా. అటువంటి స్థితిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనతో ఒక 10 నిమిషాల అపాయింట్మెంట్ దక్కించుకొని తన రాష్ట్రానికి ఉన్న వనరులని, ఎందుకు తన రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకోవాలనే అంశాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా కంపెనీ అధినేతకి వివరించి చెప్పి ఆయనలో ఆసక్తి కలగజేసి ఆ సంస్థని హైదరాబాద్ నగరానికి రప్పించుకోవడంలో సఫలీకృతం అయ్యారు. మీ రాష్ట్రానికి మేము వస్తాము, మాకు మీరు ఫెసిలిటేషన్ చెయ్యండి అని ఒక కంపెనీ అడగటం వేరు, మా రాష్ట్రానికి మీరు రండి, మీకు కావాల్సిన సౌకర్యాలు మేము కలిగిస్తాము అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అడగటం వేరు. ఆ రెంటి మధ్య వ్యత్యాసం ఉంటుంది. మీ ఇంటికి నేను వస్తానని చెప్పడం వేరు, మా ఇంటికి మీరు రండి అని ఆహ్వానించడం వేరు. మా ఇంటికి రండి అని ఆహ్వానించేటప్పుడు
ఈ యువతలో ఉన్న వాళ్ళు టర్మ్స్ వీళ్ళు డిక్టేట్ చేస్తారు. మేము టైం కేటాయించుకొని మా ఎనర్జీ మా రిసోర్సెస్ స్పెండ్ చేసి మీ ఇంటి వరకు రావాలి అని అంటే మీరు మాకేం ప్రొవైడ్ చేస్తారు అని చెప్పని అడగాలి, అడుగుతారు. ఓకే. అలాగే ఇవాళ ఆనాడు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ ఒకటి గ్రౌండింగ్ అయిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని వందల సంస్థలు ఛానలైజ్ అయిన తర్వాత 1 మిలియన్ సీటింగ్ కెపాసిటీకి హైదరాబాదు ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సెక్టర్ రీచ్ అయిన తర్వాత దాని మీద బేస్ చేసుకొని ఇంకొక 4 మిలియన్ల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిన తర్వాత ఒక సోషియో సిస్టమ్ ఎకో సిస్టమ్ బిల్డప్ అయిన తర్వాత సోషల్ లైఫ్ ఇక్కడ ఒక యాంబియన్స్ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఎకరం 100 కోట్లుగా 80 కోట్ల అనేది ఆ డిమాండ్ ఆ స్థాయికి ఎమర్జ్ అయింది. కానీ వైజాగ్ పరిస్థితి కాదు. ఎలా అయితే మైక్రోసాఫ్ట్ అధినేతని ప్రాధేయపడి మీరు మా రాష్ట్రంలో మీ సంస్థ నెలకొల్పండి అని చెప్పని ప్రాధేయపడ్డారో అటువంటి స్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజుకి ఉంది. ఇవాళ మీ సంస్థలు మా దగ్గర ఏర్పాటు చేయండి అని టీసీఎస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటబడింది. మీరు మా దగ్గర సంస్థ ఏర్పాటు చేస్తే మీకు ఉచితంగా భూమి ఇస్తాము అని చెప్పని టీసీఎస్ మాకు భూమి ఇస్తారా లేదా అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించలా. మీ సంస్థ మా దగ్గర ఏర్పాటు చేస్తే మా కుర్రాళ్ళకు కూడా ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది. మీరు ఏర్పాటు చేయగలిగితే మీలాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ కార్యాలయాన్ని ఇక్కడ నెలకొల్పబడితే దాన్ని చూపించి ఇంకా 10 సంస్థలు మేము తెచ్చుకుంటాము అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్రెండ్ సెట్టర్గా నిలవమని టీసీఎస్ సంస్థను ప్రాధేయపడి వాళ్ళకి 99 పైసలు కేటాయింపులు చేశారు. ఓకే. ఇవాళ ఎన్ఆర్ఐల ద్వారా ఏర్పాటు చేయబడుతున్న డేటా సెంటర్ ఈ ఉర్సా క్లస్టర్ వీళ్ళకి 50 లక్షలకు భూమి కేటాయింపు చేశారు. అయితే ఇక్కడ ఒక పేరు ఊరు లేని సంస్థ కేటాయింపు చేశారని చెప్పని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ సంస్థకు చేసిన కేటాయింపు సబ్జెక్ట్ టు కండిషన్ చేసిన కేటాయింపు. 2 సంవత్సరాల్లోగా వాళ్ళ సంస్థ ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు వాగ్దానం చేసిన ఉపాధి కల్పన జరగాలి, వాళ్ళు అష్యూర్ చేసిన పెట్టుబడి పెట్టాలి. అలా పెట్టకపోతే ఆ భూమి కేటాయింపులు రద్దయిపోతాయి అనేది ఒక సబ్జెక్ట్ టు కండిషన్ క్లాస్ తోటి ఎంఓయూ జరిగింది. ఓకే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. ఆ సంస్థ కనుక తనని తాను ప్రూవ్ చేసుకోలేకుంటే, తను అష్యూర్ చేసిన ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే, తను అష్యూర్ చేసిన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుంటే ఆ సంస్థకి నష్టం, ఆ సంస్థ క్రెడిబిలిటీకి నష్టం. అది ఓకే. తను ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకుంది. ఇవాళ 2 రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టితేనే ఆ సంస్థ క్రెడిబిలిటీ నిలబడుతుంది. లేకుంటే నష్టపోయేది ఆ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో అదనంగా కేటాయింపులు చేయటంలా. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇంతగా విమర్శలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే విశాఖపట్నంలో 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదానీ గ్రూప్ తోటి 70,000 కోట్లతోటి డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఆ 70,000 కోట్ల రూపాయల డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 130 ఎకరాలని లీజ్ ప్రాతిపదిక మీద అదానీతోటి ఒప్పందం చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 130 ఎకరాలు డేటా సెంటర్ కేటాయించడమా, ఈ కేటాయింపుని మేము రద్దు చేస్తున్నాము అని చెప్పని రద్దు చేశారు. ఓకే. దాంతో అదానీ పెట్టుబడి ప్రస్తావన వెనక్కి పోయింది. వెనక్కి పోయిన తర్వాత అదానీతోటి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని చర్చల ఫలితాలు ఇచ్చినాయి. అప్పుడు అదే అదానీ సెంటర్కి 70,000 కోట్ల స్థానంలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడికి మరొక ఒప్పందం చేసుకున్నారు. అంటే ఎకరం ₹1,00,00,000 చొప్పున 130 ఎకరాలు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి లీజ్ ప్రాతిపదిక మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 70,000 కోట్లకి 130 ఎకరాలు కేటాయిస్తే 15,000 కోట్లకి ఇంకొక 50 ఎకరాలు కలిపి 180 ఎకరాలు కేటాయింపు చేసింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లీజ్ ప్రాతిపదిక మీద కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసింది 180 ఎకరాలు. 70,000 కోట్లకి 130 ఎకరాలు ఏంటి, 15,000 కోట్లకు 180 ఎకరాలు ఏంటి? దేని ప్రతిపాదనలో హేతుబద్ధత ఉంది? అది లీజ్ ప్రాతిపదిక, ఇది సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ
ఎన్ఆర్ఐల ద్వారా ప్రతిపాదించబడ్డ పెట్టుబడి విషయంలో చెలవలు పలవలు చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ముందు అసత్య ప్రచారం చేస్తున్నారు. 50 లక్షల రూపాయలు, కోటి రూపాయల ధరకి కేటాయింపు చేస్తే దాన్ని 99 పైసలు అని చెప్పని టీసీఎస్కి చేసిన కేటాయింపును తీసుకొచ్చి చూపిస్తున్నారు. టీసీఎస్ తొలి కంపెనీగా వాళ్ళని ఆహ్వానించడం కోసం ఒక ప్రతిష్టాత్మక సంస్థని అక్కడ ఎస్టాబ్లిష్ చేయించి భారతదేశపు ఐటీ ముఖ చిత్రంలో విశాఖపట్నాన్ని కూడా పరిగణలోకి తీసుకోదగ్గ ప్రాంతమే అనే ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ చొరవ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చూపించారు. ఎందుకంటే హైదరాబాదు మైక్రోసాఫ్ట్ గ్రౌండింగ్ అయ్యే నాటికి భారతదేశపు ముఖ చిత్రం మీద బెంగళూరు మాత్రమే ఐటీ క్యాపిటల్గా విరాజిల్లుతూ ఉంది. అటువంటి స్థితి నుంచి హైదరాబాద్ని ఇంకొక పోటీదారుగా, హైదరాబాద్ని కూడా పరిగణలోకి తీసుకోదగ్గ ప్రాంతంగా ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయగలిగారు. అప్పటికి పూణే చాలా అధమ స్థాయిలో ఉండేది. తర్వాత పూణేని కూడా ప్రమోట్ చేసుకున్నారు. భారతదేశపు ముఖ చిత్రంలో, ఐటీ ముఖ చిత్రంలో గుర్గావ్, నోయిడా లేవు. కానీ తర్వాత రోజుల్లో గుర్గావ్, నోయిడా కూడా ఎస్టాబ్లిష్ అయినాయి. చెన్నై, అహ్మదాబాద్ ఇలా ఒక్కొక్క సెంటర్ ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చినాయి. ఇవాళ అటువంటి వరుస క్రమంలో విశాఖపట్నాన్ని కూడా నిలపాలి అని అంటే దానికి తగిన ప్రోత్సాహకాలు ప్రభుత్వ పరంగా ఇచ్చే తీరాలి. ఒక బ్రాండింగ్ని, ఒక యాంబియన్స్ని సెట్ చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. దాని ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది. అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రక్రియలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో చర్చలు జరుపుతూ ఉంది. వివిధ సంస్థలు సానుకూలతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపులని డిమాండ్ చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా, విశాఖపట్నంలో కూడా ఒక 5 లక్షలకో 10 లక్షలకో సీటింగ్ కెపాసిటీ రీచ్ అయిన తర్వాత, అలాగే ఇవాళ కోకాపేటలో లాంటి ఆక్షన్స్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను డిక్టేట్ చేయగలుగుద్ది. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తాను ప్రోత్సాహకాలు ఇచ్చే రప్పించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.